ఇక తనపై నమోదైన పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై మే 14న విచారణ చేపట్టనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్ పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ ను వేశారు. ఇక హైకోర్టు వేసవి సెలవులతో వెకేషన్ బెంచ్ లో ఉండడంతో ఈ పిటిషన్ ను మే 14న విచారణ చేపట్టనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతను మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. యాక్చువల్గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు. మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది. మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇచ్చిన పిటిషన్ మీద వెంటనే బాధ్యతలకు న్యాయం. బండి సంజయ్